ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఉస్తాద్ ర్యామ్ ఆడిద్దాం. ఫస్ట్ ఆన్సర్ ఆన్ ద ఎల్ఈడి ప్లీజ్. సుకుమార్ గారు క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, దిల్ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేశారు, అదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 3, ఆర్య సినిమాలో ఒక పాట రాశారు. క్వశ్చన్ నెంబర్ 4, కుమారి 21F లో యాక్ట్ చేశారు. 1 అయితే కన్ఫర్మ్ స్క్రిప్ట్ వర్క్ చేశారు, పాట రాశారు లేదా మనం ఫిక్స్ అవ్వాలి. పాట కూడా రాస్తుంటారు అనుకుంటా సినారియోలో, బట్ నువ్వు అది ష్యూర్ అంటే స్వామి వెళ్ళిపోదాం. నేను ప్రిటీ కాన్ఫిడెంట్, బట్ ఆయన ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఉస్తాద్ నాకు కూడా అదే అనిపిస్తుంది అన్న. అయితే కన్ఫర్మ్ స్వామి, అంటే మనోడు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, ఎందుకంటే చెప్తున్నారు కాబట్టి హీ ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్. అవునా? లాక్ క్వశ్చన్ నెంబర్ 1. ఆయన ఫేస్ టెన్షన్ చూడు మనకి లోపల. అమ్మయ్య, పెద్దనాన్న గారు కాపాడారు. నువ్వు ఆ భరతనాట్యం ఆపేసి బ్యాటరీ పెట్టావంటే కరెక్ట్ గా ఉంటుంది. మా వంతు మేము చేస్తాం. నువ్వు రంగస్థానంలో వర్క్ చేసావు సుకుమార్ గారితో. హౌ లక్కీ ఆర్ యూ? వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. అంటే సుకు గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఐ థింక్ యూ కాన్ కంపేర్ హిమ్ విత్ ఎనీ అదర్ డైరెక్టర్స్. ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్ ఎలా ఉంటారో సెట్స్ లో అలానే ఉంటారు ఆయన. అది తెలిసి నాకు ఐ మిస్డ్ అన్ ఆపర్చునిటీ విత్ హిమ్. ఓకే, జగడం నేను చేయాల్సిందే. అరే ఓకే, సెకండ్ ఆన్సర్ ప్లీజ్ పెద్దనాను. టర్మినేటర్ గారు. టర్మినేటర్ గారా? సుకుమార్ గారు అన్నప్పుడు టర్మినేటర్ గారు అనుకుంటాము. అనాలి అంతే. అండ్ యువర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 1, ఆర్నాల్డ్ గారు నటించిన మొట్టమొదటి సినిమా. క్వశ్చన్ నెంబర్ 2, భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్లేస్ పేరు. క్వశ్చన్ నెంబర్ 3, ఏ ఫ్లైట్ ఏ టెర్మినల్కి రావాలని డిసైడ్ చేసే పొజిషన్ పేరు. క్వశ్చన్ నెంబర్ 4, రాత్రుల్ని పగల్ని సెపరేట్ చేసే లైన్ పేరు. పెద్దనాన్న గారు ఉన్న దాంట్లో ఆన్సర్ అయితే ఫస్ట్ అవ్వాలి, అది కరెక్ట్ ఆన్సర్ కాదండి. ఎందుకు కాదు? ద ఓన్లీ పాసిబిలిటీ ఆఫ్ ద 4 ఆన్సర్స్ ఇస్ అర్నాల్డ్ నటించిన సినిమా, బట్ ఇట్స్ నాట్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. అవునా? ఇట్స్ నాట్ హిస్ ఫస్ట్. ఫస్ట్ సినిమా ఏందండి? స్వయం కృష. స్వయం కృషి అయ్యి ఉండొచ్చు కూడా. ఆపద్ బాంధవుడు. సరే, 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి భయ్య. కాలేజ్ సెలబ్రిటీ ఫ్రెండ్, ఉస్తాద్ చాయిస్. ఇప్పుడు వాడుకుంటారా, ముందు వాడుకుంటారా? బేబీ ఓన్లీ ఆప్షన్ ఆఫ్ ద ఆన్సర్ ఇస్ 1 బేబీ. వై కాన్ ఇట్ బి ద సెకండ్ వన్? వాట్ ఇస్ ద సెకండ్ వన్? భూమి ఆకాశం కలిసి కనిపించే చోటు పేరు టెర్మినేటరా? మనకు తెలియని విషయం అయి ఉండొచ్చు కదా. భూమి ఆకాశం కలుస్తుంది ఎక్కడైనా? అది విజువల్ గా ఒకసారి కలుస్తుంది కదా. ఇట్స్ నాట్ టర్మినేటర్ ఫర్ ష్యూర్. టర్మినేటర్ అంటే టర్మినేట్ చేసేవాడు, అది భూమి ఆకాశం కాదు. మా స్కూల్ ఇంగ్లీష్ మాస్టర్ గుర్తు వస్తున్నాను నాకు. టర్మినేట్ అంటే టర్మినేట్ కాదు, భూమి ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళిద్దరు డిబేట్ చేస్తూ ఉంటారు, మన ఇద్దరు బయటకు బ్రేక్ వస్తారా? ఓకే, విల్ టేక్ దేర్ హెల్ప్ మనోజ్. మీరు చెప్పండి. అవునా? అవును. ఫోర్త్ క్వశ్చన్ ఎందుకు ఇచ్చింది అట్లా? జైరే కదా. కమాన్ జైర్, యు కెన్ డు ఇట్. ఆయన జీవితం నీ చేతిలో ఉంది. నీ జీవితం నా చేతిలో ఉంది. ఎస్ అన్న, అదేనా రాత్రి పగల్ని సపరేట్ చేసే లైన్ పేరు టర్మినేటర్. సరే, ఇప్పుడు కూర్చొని చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఎంతమంది చేతులు ఎత్తండి. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2కి ఏంటి ఎవరు? ఆయన క్వశ్చన్ నెంబర్ 1కి ఎత్తారు, 1కి 2కి ఎత్తి పెట్టాడు. ఛేదించేయండి. క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4. ఇంతమంది చేయెత్తారా?
కాదు 4కి ఎక్కువ మంది ఓటేసారు మనోజ్. ఐ థింక్ 4కి వెళ్ళిపోతాం అందరు. 4th ఎక్కువ మంది. క్వశ్చన్ నెంబర్ 4. సూపర్ బ్రదర్, నీ జనరల్ నాలెడ్జ్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు నువ్వు పెట్టు. నువ్వు కరెక్ట్గా పెడతావో కరెక్ట్గా పెట్టవో చూద్దాం. ఆన్సర్ నెంబర్ 3 ప్లీజ్. సరు బ్రీలీ. లైఫ్ లోనే అర్జున్ గా లక్ష్మణ్ ఫోన్ చేసేయాలి మనం. ఇది క్వశ్చన్ నెంబర్ 3. సరు బ్రీలీ. మాకు సరు బ్రీలీ. ఓకే. ట్రిపుల్ ఆర్ నే అప్పటివరకు అందరూ ఏడిపించి అక్కడ 6 రోల్ అవ్వాలంటే ట్రిపుల్ ఆర్కి వచ్చే అది ఆస్కర్ వస్తూ అనగానే ఇది మన లక్ష్మీ మంచి ఎప్పుడో చెప్పింది మరి. క్వశ్చన్ నెంబర్ 1. ఇంట్లో కరెంట్ పోయిందని హెలికాప్టర్ నే ఫ్యాన్ గా యూజ్ చేసుకునే వ్యక్తి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి ఇంటికి తిరిగి వచ్చిన వ్యక్తి. నో వే. క్వశ్చన్ నెంబర్ 3. చెన్నై నుంచి వైజాగ్ దాకా సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిన వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 4. నిద్రలో వచ్చే కళని రికార్డ్ చేసే మిషన్ కనిపెట్టిన వ్యక్తి. ఇప్పుడు దాకా నాకు ఆన్సర్ అర్థం కాల క్వశ్చన్ ఓకే కానీ అది పేరు, మనిషి పేరు. వాడు ఏం చేశాడు ఆ 4 చెప్పి సావండి. నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. ఎలా ప్రొనౌన్స్ చేయాలన్నా. సో చెన్నై నుంచి వైజాగ్ అనేది రూల్డ్ అవుట్. ఆ 2 ప్రాంతాల్లో అలాంటి పేర్లు పెట్టుకుని ఎవరు ఉండరు. ఎవరికి తెలుసు? ఏ పాండిచేరి వాడు ఉండొచ్చాడు? ఉండడు. పాండిచేరి ఫ్రెంచ్ వాడు. అవునా? ఎవరికి తెలుసు? ఐ థింక్ నిద్రలో వచ్చే కళల్ని రికార్డ్ చేసే మెషిన్ ని కనిపెట్టే వ్యక్తి. అట్లాంటి నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు కనిపెట్టలే. నెక్స్ట్ వచ్చేసి చెన్నై టు వైజాగ్ ఈదుకుంటూ వెళ్ళిన మనిషి. నెక్స్ట్ ఏమో గూగుల్ మ్యాప్స్. 25 years తర్వాత అతను గూగుల్ మ్యాప్ యూజ్ చేసి ఇంటికి వచ్చిన వ్యక్తి. బట్ గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తే ఈజీగా వచ్చేసి ఎందుకు 25 పడుతుంది ఆయనకి? చిన్నప్పుడు పోయాడేమో. అతను గిల్లు కలిగిపోయి ఉండొచ్చు. సో విల్ గో ఫర్ దట్. సెకండ్ 25 సీరియస్ కదా. నువ్వు ఇదిగో మా మామయ్యలా చేయకు. నువ్వు మా మామయ్య ఒక ఉన్నాడు మనోజ్. నేను క్వశ్చన్ అడిగాం అనుకో అన్నిటికీ తల ఊపుతాడు. చివరికి ఒక ఆన్సర్ వస్తుంది కదా, చెప్పాం కదా అప్పుడే అదే అని చెప్పి అలా చేస్తున్నాడు. నీ ఆన్సర్ ఏం చెప్పు. ఆన్సర్ నువ్వే చెప్పేది. నీ ఇష్టం. గేమ్ చెప్పు మామా బ్రో. ఫినిష్ చెప్పు. అయిపోయింది. నీ ఆన్సర్ 4 చూసావా? చెప్పు. మీకు ఒక హింట్ ఇస్తా. చెప్పు స్వామి. క్లూ ఒకటి ఇవ్వచ్చు కదా స్వామి. నేను ఏదైనా చెప్పి మళ్ళీ దాని గురించి 2-3 సార్లు అడిగానంటే మీరు అర్థం చేసుకోవాలి. గూగుల్ మ్యాప్స్. నాకు ఆన్సర్ కన్నా నీ ఎక్స్ప్రెషన్ స్టడీ చేయండి. గూగుల్ మ్యాప్స్ బాగా ఆడతావు కదా. బాగా ఆడతావు. డైలీ ఒక ఇంటికి వెళ్తే మన మ్యాప్స్ అక్కర్లేదు. అడ్రస్ మర్చిపోతా ఉంటాడు. అవును. ఒక వీధి అయితే కదా పెద్ద కామాక్షి నువ్వు. రెండో క్వశ్చన్ పెద్దనా. లాక్ ద గూగుల్ మ్యాప్స్ ఆఫ్టర్ 25 years in the industry of the లాక్ చేయి. years తర్వాత ఈ వాజ్ లాస్ట్ అండ్ ఇల్లు ఎక్కడ ఉంది ఏంటని తెలియలేదు. సో ఆ గూగుల్ మ్యాప్స్ అనేది ఒకటి చూపిస్తే దాంట్లో చూసి ఓకే ఇలాంటి ఉంటుంది ఇది ఉంటుందని చూసి 25 సంవత్సరాల తర్వాత హీ వెంట్ టు హిస్ హోమ్ అండ్ ఆయన మీద లైన్ అనే ఒక సినిమా కూడా తీశారు. అదే సినిమా పోస్ట్. నైస్. బ్యాటరీ.
మీరు గెలుచుకున్నారు 100 రూపాయలు. గట్టిగా తప్పట్లు. పెద్దనైనా 4th ఆన్సర్ స్క్రీన్ మీద ఎక్కువ నేనే చూపిస్తా. బాబా. క్వశ్చన్ నెంబర్ 1 ఇది పార్టీ హ్యాండ్ సైన్. క్వశ్చన్ నెంబర్ 2 ఇది ఐ వాంట్ యూ హ్యాండ్ సైన్. క్వశ్చన్ నెంబర్ 3 ఇది ఐ లవ్ యూ హ్యాండ్ సైన్. క్వశ్చన్ నెంబర్ 4 ఇది స్వాగ్ హ్యాండ్ సైన్. అది ఐ వాంట్ యూ కాదు. యూ వాంట్ మీ? హీ వాంట్స్ యూ. ఇందాక నుంచి నేనే చెప్తాను, ఒక్కడు కూడా మాట్లాడలేదు. నువ్వు మరీ టూ మచ్. నా బాధ మీకు అర్థం కావట్లేదు బాబాయ్. నాకు తెలుగు చదవడం రాదు. మీరన్నా చదివి పెడితే తప్ప నాకు ఆన్సర్ ఇది పార్టీ. ఇది పార్టీ సింబలా, ఐ వాంట్ యూ సింబలా, ఐ లవ్ యూ సింబలా, స్వాగ్ సింబలా? పార్టీయో స్వాగో రెండులో ఒకటి. నువ్వు డిసైడ్ పార్టీయో స్వాగా? మీకు పార్ట్నర్స్ కదా. నువ్వు డిసైడ్ చేయి. నేనే చేయాలా? నువ్వు చెయ్యి. అన్న దాంట్లో ఒక యు ఉంది, ఒక ఐ ఉంది, ఒక ఎల్ ఉంది. వామ్మో వాయో. యు ఐ ఎల్ మేబీ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఇది కదా. అది ప్రపోజ్ చేసిన తర్వాత. అది హార్ట్ అన్న. అది ప్రపోజ్ చేయకముందు ఒక సైన్, ప్రపోజ్ చేసిన తర్వాత ఒక సైన్ ఐ లవ్ యూ కి. ఇది కొరియాలో బాబాయ్. ఇది కూడా తిరుపతికి వెళ్ళి ఎవరినైనా చూపించలేను. అట్టే 2 ఏళ్ళు పడతాయి. అసలు తిరుపతిలో ఏం చూపెట్టాలి స్వామి? ఏది చూపెట్టలేం అనుకుంటా. చూపించాల్సింది ఇదే. ఇంతే. తిరుమల, తిరుపతి వరకు. తిరుపతి అంటే తిరుమల వేరు, తిరుపతి వేరు. ఎయిర్పోర్ట్ వరకు నన్ను వదిలేండి. ఆన్సర్ తప్ప అన్ని మాట్లాడుతున్నావు సందీప్ కిషన్. అవును, నువ్వు చెప్పొచ్చుగా. ఇందాక నుంచి నేనే చెప్తున్నాను. నాకైతే ఇదే కనిపిస్తుంది అన్న, ఐ లవ్ యూ అని కనిపిస్తుంది. ఓకే ఓకే. Priya, yes. You want me to go with 3? Yes అన్న. I don't think it is, but for your sake, on your word, 3. Lock 3. సరే, మనోడు ఎక్కడ పెడతాడో చూద్దాం. జాగ్రత్తగా పెట్టమ్మా. నువ్వు ఎక్కడ పెట్టా నాకే ఇబ్బంది అవుతుంది. ఫిఫ్త్ ఆన్సర్ ద మురాకా. Question number 1, world's first underwater hotel. Question number 2, world's first cloud kitchen. Question number 3, world's first biryani center. Question number 4, world's first Oyo hotel. మురాకానా? మురాకా. నువ్వు ఓయో హోటల్ ఎప్పుడైనా బుక్ చేసుకున్నావా? డైరెక్ట్ వివాహ భోజనం బే. అదే నీ రెస్టారెంట్ పేరు. వివాహ భోజనం. అదిరిపోతుంది ఫుడ్. నా ఫేవరెట్. ఆడ ఉలవచారు బిర్యానీ ఉంటుంది, బటర్ చికెన్ ఉంటుంది. థ్యాంక్ యూ. రాజుగారి పులావ్ ఇంకా బాగుంటుంది. ఫస్ట్ ఏంటి? అండర్ వాటర్, వరల్డ్స్ ఫస్ట్ అండర్ వాటర్ హోటల్. ద క్వశ్చన్ ఫీల్స్ లిటిల్ సెన్సిబుల్. అది వీళ్ళు సెన్సిబిలిటీస్ గురించి మాట్లాడుతుంటే నాకు చాలా షాకింగ్ గా ఉంది. ఆన్సర్ తెలియనప్పుడు ఇంకా లాజిక్ తోనే వెళ్ళాలి కదా స్వామి. ఇదేంటి? ఓయో కాదు, ఓయో కాదు, బిర్యానీ 100% కాదు. ది మురాకా. ఫస్ట్ క్లౌడ్ కిచెన్. Could be first cloud kitchen also. I think it's a hotel. హోటల్ అని చెప్పి నాకు తెలుసు. సందీపే చెప్పాలి. స్వామి బాబాయ్ సందీపే చెప్పాలి కదా. ఓకే స్వామి. అంత పెద్ద రెస్టారెంట్ పెట్టావు. హోటల్ చెప్పేదా? ఆల్రెడీ 10 సార్లు హింట్ ఇచ్చారు ఇద్దరికి. నువ్వు ఉండు. హోటల్. హోటల్. ఏ హోటల్? అండర్ వాటర్ హోటల్. ఏదైనా క్వశ్చన్ వల్ల బ్యాటరీ.
బాగా పెట్టావు, రెండో సంఖ్య వచ్చింది. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. మీరు గెలుచుకున్నారు 21,000. ఆన్సర్ నెంబర్ 6 అయ్యవా? 18 - 25. 18 to 25. అదే క్వశ్చన్ సార్. ఆస్ట్రేలియాలో బోట్ వేయడానికి ఏజ్ లిమిట్. క్వశ్చన్ నెంబర్ 2, మిస్ ఇండియా కాంపిటీషన్కి ఏజ్ లిమిట్. క్వశ్చన్ నెంబర్ 3, కొరియాలో పెళ్లి చేసుకోవడానికి ఏజ్ లిమిట్. క్వశ్చన్ నెంబర్ 4, ఆఫ్ఘనిస్తాన్లో లవ్ చేయడానికి ఏజ్ లిమిట్. ఓకే, దీంట్లో సంబంధమే లేని క్వశ్చన్స్ ఉన్నాయి, తీసేద్దాం. ఫస్ట్ లవ్ చేయడానికి ఏజ్ లిమిట్ అనేది ఇట్స్ లాజిక్ లెస్, తీసేద్దాం. కొరియాలో పెళ్లి చేసుకోవడానికి 18 to 25, నో ఈవెన్ దట్ వీ కెన్ కదా, వీ కెన్ టేక్ ఇట్ ఆఫ్ కదా. అంటే నువ్వు సడన్గా చాలా లాజికల్ గా బ్రేక్ డౌన్ చేస్తున్నావా? బాగుంటుంది. నువ్వు చెయ్యి బేబీ, ఏం చేసేది లాజికల్ బ్రేక్? ఏదో ఒకటి చెయ్యి. రెండు మిగిలి, నాకు ఆల్రెడీ ఆన్సర్ ఏంటో తెలుసు. నేను ఆన్సర్ చెప్తాను, నేను వేసుకుంటాడు. ఎందుకు మధ్యలో అని చెప్పి సైలెంట్ ఉన్నాను. నేను వేసుకుంటా, నువ్వు నిన్న వేసుకుంటున్నావు. చూసా, ఆన్సర్ తెలుసు చెప్పు స్వామి, మనం ఉస్తాద్ కోసం చెప్పు, మన కోసం కాదు ఇది. 2 is the answer. Question 2 is the answer. అంత కాన్ఫిడెంట్ గానా? అవును బేబీ. మిస్ ఇండియా అదే పని మీద ఉంటాడు కదా బాబాయ్, మేబీ కరెక్ట్ గా చెప్పుండొచ్చు. బాబాయ్ నేను గెస్ట్ కి వెళ్ళాను, నేను జడ్జికి వెళ్ళాను బాబాయ్. జడ్జికి వెళ్ళావు? జడ్జికి వెళ్ళాను. ఎవరిని విన్ చేయించావు? ఎవరు విన్ చేయించావు? సౌత్ నుంచి నార్త్ కి వెళ్ళే వాళ్ళని చూస్ చేసేది 18 to 25 ఇస్ ద. ఎందుకు స్వామి ఆయన మటుకు పిలుస్తున్నారు? ఇతను జడ్జిమెంట్ బాగుంటుంది కాబట్టి తీసుకెళ్లారు అనమాట. ఆయన వెళ్ళుంటారు, పిలుచుంటారేమో. ఏ వాళ్ళకి తెలిసి ఎంత మందిని జడ్జ్ చేసి ఉంటాడు చెప్పు. అయిపోయిందా ఆన్సర్? ఏమండి క్వశ్చన్ నెంబర్ 2 చేయండి ప్లీజ్. నువ్వు పెట్టన్నా. ఆన్సర్ తప్ప కాదు కదా, తను పెట్టిన చోట తప్పు. -1లో పెట్టేశాడు. కాకపోతే నో ప్రాబ్లం, ఇంకా +1 ఉంది. అది పెడితే అది వచ్చేస్తుంది. కాకపోతే ఇంకోటి ఆల్ అవుట్ కూడా ఉంది. ఆల్ అవుట్ ఏంటి స్వామి? ఆల్ అవుట్ పెడితే అన్ని ఎగిరిపోతాయి. అమ్మో, ఊరినే చేస్తారు 50 లక్షలు. And your 7th answer is పెద్దనాయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అది క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారు ఫాలోయింగ్ కి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 2, ఎన్టీఆర్ గారు డాన్స్ కి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 3, ప్రభాస్ గారు పోస్టర్ కి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 4, బ్రహ్మానంద గారు కామెడీకి వచ్చింది. 3 హోర్డింగ్, బిగ్గెస్ట్ హోర్డింగ్ ఎగ్జాక్ట్లీ కదా. 3 బాహుబలికి పెద్ద చేశారు. అవును, దానికి వరల్డ్ రికార్డ్ వచ్చిందా? గిన్నిస్ బుక్ వరల్డ్ ఆ రికార్డ్. టైంలో అన్నారు, మరి గిన్నిస్ బుక్ నాకు తెలియదు. దే సెడ్ ఇట్ వాస్ ద వరల్డ్ రికార్డ్. సి నేను పవన్ కళ్యాణ్ గారి 4లో దిస్ ఇస్ ద మోస్ట్ లాజికల్ ఆన్సర్. నువ్వు మటుకు లాజిక్ చూస్తే తప్పలేదు. ఇప్పుడు ఇందాక నేను చూస్తే లాజిక్ తప్ప నువ్వు. గో ఫర్ 3. పెద్దనాయన మనోజ్ 3. పెద్దనాయన 3లో ఇదే పోస్టర్ బాహుబలికి చేశారు. భీమవరంలో కదా, కేరళ. దేంతో చేశారు? భీమవరంలో పెట్టారు బేబీ. బాహుబలి రిలీజ్ కి భీమవరంలో బిగ్గెస్ట్. ఏ మెటీరియల్ హోర్డింగ్ ఏనా? ఐ థింక్ వినైల్. కేరళలో గ్లోబల్ యునైటెడ్ మీడియా అంటే కేరళ. మన ఫైనల్ గా ఆయన ఎక్కడ పెడతారు, బ్యాటరీ ఎక్కడ పెడతారో చూద్దాం. కొంచెం జాగ్రత్తమ్మా, నీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు. ఎక్కడ పెట్టాలి? ఇంత నేర్పియాలంటే కష్టం. ఓకేనా, నేను నచ్చిన చోట పెట్టుకో తమ్ముడు, మమ్మల్ని ఎందుకు అడుగుతావు?
-1 వచ్చిన చోటే +1 వచ్చింది. సో మీరు గెలుచుకున్నారు 10 లక్షలు కాదు, 1,00,000 రూపాయలు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.